ఎందరూ అంగీకరించెదరో, తనను ఎందరూ అంగీకరించెదరో. అంగీకరించట అంటే యాక్సెప్టెన్స్. ఈరోజు చూడండి, ఏదైనా పని మనము రిక్వెస్ట్కి పెట్టినప్పుడు, లేదా ఏదైనా చిత్తం కోసం మనం ఎదురు చూస్తున్నప్పుడు, దానికి రావాల్సినటువంటి అప్రూవల్స్ కానీ, దానికి రావాల్సినటువంటి యాక్సెప్టెన్స్ కానీ వచ్చినప్పుడు మనం చాలా సంతోషపడుతుంటాం, అవునా కాదా? ఎన్నో రోజులుగా మనం ఎదురు చూస్తున్న పని దానికి అప్రూవల్ వచ్చిందంటే, దానికి యాక్సెప్టెన్స్ వచ్చిందంటే మనం చాలా సంతోషిస్తుంటాం. అటువంటి యాక్సెప్టెన్స్ ఈరోజు దేవునిలో మనకుందా? దేవునిలో మనము దేవునిగా మనం అంగీకరిస్తున్నామా, అంగీకరిస్తలేదా అనేది మనం గ్రహించుకోవాల్సి ఈరోజు. ఎందుకంటే గత వారంలో మనం చూస్తున్నాం కదా, ఆయా ప్రజలు యెరూషలేము పట్టణంలోనికి యేసుక్రీస్తు ప్రభుని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఎలా ఆహ్వానిస్తున్నారండి? ఎలా ఆహ్వానిస్తున్నారు? మట్టలు పట్టుకొని జయము జయము మా మధ్యలోనికి రా అంటూ ఆ యెరూషలేము పట్టణంలోనికి, వారి మధ్యలోనికి ఆహ్వానించారు. కానీ మరుసటి 5 రోజులు గడిచిన వెంటనే వారందరూ కూడా, ఇతను మాకు వద్దు, ఇతన్ని సిలువ వేయండి, మాకు ఇతను వద్దు, మాకు కావాల్సింది బరబ్బనే, మాకు ఆ హంతకుడే కావాలి, మాకు ఇతను వద్దని చెప్పి వారు రాజుతో చెప్తున్నారు. ఇక్కడ ఈ సన్నివేశాన్ని మనం చూస్తున్నట్లయితే కనుక, వారు యేసుక్రీస్తు ప్రభుని వారి యొక్క పట్టణంలోనికి ఆహ్వానించారు, వారి యొక్క మధ్యలోనికి ఆహ్వానించారు, ఆ మట్టలతో ఆహ్వానించారు. కానీ వారు తమ హృదయంలోనికి దేవుణ్ణి ఆహ్వానించలేకపోయారు. కాబట్టి వారికి దేవుడు అంటే ఏంటో తెలియలేదు. దేవుని వారు అంగీకరించలేకపోయారు. దేవునిగా వారు అంగీకరించలేకపోయారు. చూడండి, ప్రస్తుత సమాజంలో కూడా, క్రైస్తవ సమాజంలో కూడా మనము చూస్తున్నాము. ప్రతి రిలేషన్షిప్లో ఇష్యూస్, సమాధానం ఉండట్లేదు. ప్రతి బంధాలలో సమాధానం ఉండట్లేదు. ప్రతి ఒక్క కుటుంబంలో సమాధానం ఉండట్లేదు. మతాల మధ్య సమాధానం ఉండట్లేదు. ఎందుకంటే ఒకరికొకరు అంగీకారంగా ఉండలేకపోతున్నారు. నా విశ్వాసాన్ని ఇంకొకరు అంగీకరించలేకపోతున్నారు. నా భావాలను ఇంకొకరు అంగీకరించలేకపోతున్నారు. నా యొక్క తలంపులను, నా యొక్క ఆలోచనలో ఇతరులు అంగీకరించలేకపోతున్నారు. ఈ అంగీకారం లేనందువలన అనేకమైనటువంటి అసమాధాన స్థితులను మనము చూస్తున్నాము. అటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాము. దేవుని వారు అంగీకరించలేకపోయారు. దేవుని వారు ఆహ్వానించారు, వారి మధ్యలోనికి ఆహ్వానించారు. ఈరోజు లేరంటారు అటువంటి క్రైస్తవులు. నేను క్రైస్తవుని అని చెప్పుకుంటున్నాము, నేను దేవుని ఆహ్వానించానని చెప్పుకుంటున్నారు, నేను దేవుని ఎరిగినని చెప్పుకుంటున్నారు. కానీ దేవుని ఎంతమంది అంగీకరిస్తున్నారు? ఈరోజు దేవుడిగా అంగీకరించకపోయినట్లయితే, ఒకరోజు నువ్వు నేను కూడా అదే గుంపులో ఉండి యేసుని సిలువ వేస్తున్నామేమో, యేసుని సిలువకు అప్పగిస్తున్నామేమో. ఒకసారి గ్రహించుకుందామా? ఈరోజు మనందరం ఆహ్వానించాం దేవుడు మన జీవితంలోనికి. మనందరం దేవుణ్ణి మన యొక్క పట్టణంలోనికి, మన యొక్క సన్నిధిలోనికి, మన మధ్యలోనికి ఆహ్వానిస్తున్నాము. అయితే దేవుణ్ణి మన హృదయంలోనికి, మన హృదయంతో అంగీకరిస్తూ ఉన్నామా? మరి అంగీకరించడం అంటే ఏంటి? ఎవరిని అంగీకరిస్తారు? ఎందుకు అంగీకరిస్తారు? మరి అంగీకరించాలంటే ఎటువంటి మనస్సు కావాలి? ఆహ్వానించడం అంటే ఎవరైనా ఆహ్వానించగలుగుతారండి. చూడండి, ఒక పెళ్లి చూపులు మనం చూస్తూ ఉంటుంటాము. పెళ్లి చూపులు మనం చూస్తున్నప్పుడు ఆయా వ్యక్తులు ఒకరు చూసుకోవడానికి వెళ్తూ ఉంటారు. అది ఆహ్వానం జరగగానే పెళ్లి ఖాయమైపోయినట్ట అండి? వారు అంగీకరించినట్ట? వారు అంగీకరించినట్టు కాదు. వారు కేవలం వెళ్ళి చూసుకొని వస్తారు. తదుపరి కార్యాలు ఇంకా ఎన్నో ఉంటూ ఉంటాయి. ఆయా ప్రతి ఒక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ కి, ఆయా ప్రతి లక్షణాలకి వారికి అనుగుణంగా ఉన్నప్పుడు ఆ యొక్క అంగీకారాన్ని వారు తెలియజేస్తుంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆహ్వానించినంత మాత్రాన అంగీకరించినట్టు కాదు. అంగీకరించాలంటే అనేకమైనటువంటి లక్షణాలు, అనేకమైనటువంటి కారణాలు కావాలి. అప్పుడే మనము అంగీకరించగలము. దేవుని యొక్క మనస్సును అంగీకరించాలి మనము. మరి దేవుని అంగీకరించాలంటే ఏంటి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్యం